ముందుగా నేను 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఈరోజు మీకు డేటాలు చెప్పను, ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పలేను. నేను మీతోటి 11 సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం, ఏ బేసిస్తో నడిపాం, నా కష్టాలేంటి, నేను పడ్డ ఇబ్బందులేంటి కొన్ని పంచుకుంటాను. అన్నీ పంచుకుంటే సంవత్సరం కావాలి. నేను ఓటమిలు ఎలా ఉంటాను, గెలుపులు ఎలా ఉంటాను, మీరు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు, మీరందరూ నా గుండెల్లో పెట్టుకున్నాను. మీకు మించిన కుటుంబం నాకు లేదు. అలాంటి నేను 2014లో ఒక్కడనే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ మన ఆలోచనతో మధిస్తూ ఎలా చెప్పాలి, పెద్ద రాజకీయాల మీద నా చాలామంది కసరత్తులు చేసిన వాడిని కాదు. 2009లో అప్పుడు రాజకీయ ప్రస్థానం తప్ప. 2003లో నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్. ఈరోజు మా నాన్నగారు లేరు, స్వర్గస్థులయ్యారు. మా నాన్నకి మా అమ్మకి 2003లో చెప్పారు, అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను. మా అమ్మయ్య మా నాన్నకి నచ్చల మాట. శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చేంట్రా నీకనే. కానీ నేను చెప్పలేకపోయినా ఆ రోజున. నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు, సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎదిగాను. సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాలం. చెప్పలేకపోయినా ఆ రోజున. నన్ను చాలామంది, మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు? రాజకీయాల ద్వారా కాదు. గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి, మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి, మీ తమ్ముడిని కలవాల్సిందే నేను. మా అన్నయ్య ఫోన్ చేశారు, అని నేను గద్దర్ గారు కలుస్తారంటాను. నాకు గద్దర్ గారు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, మా నాగబాబు గారి దయ వల్ల. సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే, అరే నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి. నీ ఏ మేరా జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా, నీ భావం నాకు అర్థమైందిరా అన్నాడు. నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మి అని చెప్పి ఆ రోజు నుంచి మాకు స్నేహం. అది నాకు అన్నా తమ్ముడ బంధమైందని ఆయన చనిపోయేలోపు. అలాగే 2006లో నేను విపరీతంగా ఒక పిహెచ్డి కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశాను. అందుకే నా సినిమాలు మీకు నచ్చి ఉండకపోవచ్చు ఆ రోజున. కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక్కళ్ళు, ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి, నాకు తెలియదు ఆయన ప్రకాశం జిల్లా వ్యక్తి. నా రోజున ఆయన వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పి ఒక నెల రోజులు నా వెంట పడితే ఆయన కలిశారు. ఆయన వచ్చి నన్ను ఒకే ఒక మాట అడిగారు 2006లో, మీరు రాజకీయాల్లోకి వస్తారా? బహుజన సిద్ధాంతం మేము ముందుకెళ్తాం. చాలామంది అడిగి నన్ను పంపించారు, మీరు సంసిద్ధం అంటే నేను మాట్లాడతాను, నేను కదుపుతానంటే ఆ రోజున నాకు ఇంకా మెచ్యూరిటీ లేదు. ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమ పడాలి, ఒక కుటుంబాన్ని ఏకతాటిపైన తీసుకురావాలంటే నేను కష్టపడాలి, ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి, ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను. ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటిదాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఈ రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారిని వేదికపైకి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే, నన్ను సినిమాల కంటే కూడా సినిమాల్లో ప్రజలకి పనిచేసే మనిషిని చూశారు ఇలాంటి మేధావులందరూ, పోరాట యోధులందరూ. సో నాకు ఎప్పుడు కూడా ఆయన
ప్రొఫెసర్ గారు మన జనసేన పార్టీ కాదు, ఆయన ప్రొఫెసరే. బహుజన సిద్ధాంతాల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం, అణగారిన వర్గాల కోసం నిలబడ్డ వ్యక్తి.